అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో ఏం ఉండబోతోందంటే, జీర్ణించుకుపోతుందా వైవాహిక వ్యవస్థ అనేటువంటి ఒక సందేహం కలుగుతున్న సమయంలో ఇలాంటి వీడియోస్ మనం చూడాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో భారతదేశానికి ఎందుకు ఇంత పేరంటే కుటుంబ వ్యవస్థ, ఆ ఉమ్మడితనం, కలిసికట్టుగా ఉండడం. అంతేకాదండి, అన్నదమ్ముల మధ్య అనుబంధమే కాదు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలే కాదు, అమ్మా నాన్న అమ్మా నాన్నల మధ్య అనురాగం కాదు, భార్యాభర్తలు, దంపతులు, తల్లిదండ్రులయ్యాక ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఒక కుటుంబంలోని ఎవరు ముఖ్యులు అని ప్రశ్న వేసుకుంటేనండి, ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమే అని మన కుటుంబ వ్యవస్థ ఆ విధంగా డిజైన్ చేయబడింది, రచించబడింది. దీనిని ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం. అందుకని ఈ విషయం గురించిన మాటలే మనం మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. ఇలాంటి ఉపయుక్తకరమైనటువంటి విషయాలే మీ దగ్గరికి రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇందులో మీకు నచ్చిన భాగం ఉంటే వెంటనే మీ ఆప్తులకి ఇది పంపించే షేర్ చేసే ఏర్పాటు చేయండి. షేర్ చేయండి ప్లీజ్. సరే, ఇంతకీ దాంపత్యం అంటే మనకి ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే సంసారంలో సరిగమలు. సంసారంలో సరిగమలు అని అంటే ఒక కుటుంబం ఉంది అంటే గృహస్థు, గృహిణి ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమం వాళ్ళు అంటే ఏంటి, బ్రహ్మచర్యాశ్రమం వాళ్ళు, సన్యాసాశ్రమం వాళ్ళు, వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? గృహస్థుని ఆశ్రయించి ఉండొచ్చు. గృహస్థు అన్నది ఒక కుటుంబం అని అన్నది ఒక పెద్ద విశాలమైనటువంటి వృక్షం లాంటిది. అంటే ఫలాలనిచ్చే వృక్షం లాంటిది. ఆ చెట్టు నీడని ఎంతోమంది బాటసారులు సేద తీరుతారు. ఆ చెట్టు పైన ఎన్నో రకాల పక్షులకి నిలయమై ఉంటుంది. వెరసేదంతా ధర్మం. అటువంటిది మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థకి మూలం దంపతులు. దంపతుల మధ్య ఆకర్షణ అంటే ఎలా ఉండాలి? అభిమానం అంటే ఎలా ఉండాలి? స్నేహం ఎలా ఉండాలి? ప్రేమ ఎలా ఉండాలి? దంపతులంటే మనకి ఉదాహరణ ఎవరిని చెప్తారండి? ఆది దంపతులని చెప్తారు. ఆది దంపతులని ఎందుకు చెప్తారండి అంటే, ఆవిడ సర్వమంగళ. వారిద్దరిలోనూ కూడా మనకి అర్ధనారీశ్వరం స్తోత్రం చదివినప్పుడు తెలుస్తుంది. ఇద్దరిలోనూ కూడా ఎన్నో తేడాలు కనపడతాయి. ఏ విధమైనటువంటివి? రూప లావణ్యాదులలో ఎందులో చూసుకున్నప్పటికీ కూడా, అంటే వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి చూసినా, ఆభరణాలు ధరించిన తీరు చూసినా, ఉండే తీరు చూసినా, ఏది చూసినా కూడా తేడాలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ ఏకమై నడుస్తారు. వారిద్దరూ ఉన్న చోట సంపూర్ణమైనటువంటి సౌభాగ్యం, సౌభ్రాతృత్వం, సుసంపదలు అన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకని అనంటే, ఈమె చీనాంబరాలు కట్టిన దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించినప్పటికీ కూడా పులి చర్మాన్ని ధరించి లేదా గజ చర్మాన్ని ధరించి కేవలం విభూతిని ఒంటి నిండా రాసుకుని, అట్లాగే జడలతో ఉండి, అంతేకాకుండా నాగుపాములను ఆభరణాలుగా చేసుకున్నప్పటికీ కూడా వారి నిప్పులు కురిసే కన్ను ఉండగా, నుదుటిపైనే ఉండగా కూడా వీటన్నింటితో పాటు గంగ,
చంద్రుడు కూడా ఎప్పుడు అంటే ప్రైవసీ అన్నది ఎప్పుడూ లేదు వాళ్ళకి. అవునా కాదా? ప్రైవసీ అన్న మాటకే అర్థం అర్థం లేకుండా ఉన్నప్పటికీ కూడా వారెంత ఆప్తులైనటువంటి, అనురాగమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం ఎవరు లేరు. ఇవన్నీ మనకి చెప్పేదేంటి అనంటే, వధువు, వరుడు. వధువు ఒక ఇంట్లో పెరుగుతుంది. వరుడు వేరొక ఇంట్లో పెరుగుతారు. వీళ్ళ ఇంట్లో ప్రయారిటీసు, వీళ్ళింట్లో విషయాలు, వస్తువులు, కుటుంబం మధ్య ఉండే అవగాహన వేరు. వీళ్ళింట్లో ఉండే కుటుంబ వ్యవస్థ అవగాహనలు వేరు. అయినప్పటికీ ఇద్దరూ ఒకసారి బ్రహ్మముళ్ళు వేసుకుని, కొంగు కొంగు పట్టుకుని, వాళ్ళు 7 అడుగులు నడిచినప్పుడు వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరిగా, ఒక మాటగా, ఒక బాటగా, ఒకే లక్ష్యంగా కదులుతారు. ఏమిటా లక్ష్యం? ఏ నమ్మకంతో అయితే ఈ దాంపత్య గృహస్థాశ్రమాన్ని తమ తల్లిదండ్రులు తీసుకొచ్చారో, అదే ఉన్నతమైనటువంటి బాటలో వీరు కూడా, మనం కూడా, మనం ఈ ఈ సంసారాన్ని ఇలాగే ఆనందంగా కొనసాగిస్తూ మన పిల్లలకి కూడా మన ధర్మాలని, మన ఇంటి ఆచారాలని, సంప్రదాయాలని నేర్పుతూ ముందుకు వెళ్ళడమే. అండ్ ఇదే మనం పెద్దలకి ఇచ్చేటటువంటి గౌరవం, పెద్దలు రుణం తీర్చడం అని చెప్తారు కదండి. అలాంటిది ఈ మధ్య కాలంలో ఏంటైంది, ఒకసారి వివాహం చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న అంటే అలకలు లేనిది సరసం కాదు. అలకలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. చిన్న చిన్న చిరాకులు, పరాకులు తప్పదు, ఉంటాయి. కానీ వాటిని ఇవి ఇవి దాటిన తర్వాత, ఇది ఒక కవి చెప్పినట్టుగా ఒక పాట ఉంది చూసారా? అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా. ఎంత అలకలు తీరిన తర్వాతి కలయిక ఎంత మధురంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇంకా స్నేహం గట్టి పడుతుంది. ఎక్కడ తగ్గాలో, మనకు సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. ఇవి ఒక్క విషయం చెప్పగలనండి. ఇప్పుడు ఫలానా చోట ఒక కాలేజీలో ఒక డిగ్రీ కోసం గానీ మీరు జాయిన్ అయ్యారనుకోండి. మేబీ 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు. బట్ దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ దట్. అండ్ అందులో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ మీరు పాస్ అయితే మీకు ఆ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. బట్ లైఫ్, సంసారం ఈజ్ ఎవ్రీ డే ఎన్ ఎగ్జామ్. గమ్మత్తేంటో తెలుసా? ఇందులో మార్కులు ఉండవు. ఎందుకంటే మార్కులు వేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒకరి మధ్య అంటే ఒకరి పట్ల ఒకరికి పెరుగుతున్న గౌరవం, ఇద్దరి మధ్య పెరుగుతున్నటువంటి స్నేహమే వాళ్ళ స్కోరు, వాళ్ళ ప్రోగ్రెస్ సర్టిఫికెట్ ఎవరికైనా సరే. అవునా కాదా? ఈ పరీక్ష ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇందులో ఎవ్వరు అప్రిషియేషన్ ఉండదు. అప్రిషియేషన్ అంటూ ఇచ్చేది ఎవరు తెలిసిందా? మనస్సు. ఎస్, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్ అని. ఇలాంటి జీవితం, ఇది పరీక్ష సెంటర్ కాదు, లైఫ్. ఈ జీవితంలో ఈ టాస్క్ని గెలవడం ఎలాగా అన్న ఎక్స్పీరియన్స్లు ఎవ్వరూ చెప్పలేరు. కాకపోతే వైవాహిక షష్టి పూర్తి జరిగిన దంపతులు ఉంటారే, అంటే ఎలా? వివాహం జరిగి 60 ఏళ్ళై కాపురం చేస్తున్న వాళ్ళు, ఆ దంపతులు వాళ్ళని అడిగినప్పుడు భార్యాభర్తల మధ్య అలకలు, చిలకలు, కోపాలు, తాపాలు, ప్రేమలు ఎలా ఉండాలి అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచే తెలుస్తుందండి ఎన్నో విషయాలు. మీకు ఒక్కొక్క చిన్న అభిప్రాయ భేదం వచ్చి తిరిగి మళ్ళీ కలిసినప్పుడు, కలిసిన ప్రతిసారి ఆ అనుబంధం పెద్దది కావాలి. స్నేహం పటిష్టమవుతూ ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి
ఆ రోజు ఏదో ఆహ్, కొంచెం ఆఫీస్‌లో పనిలో కదా బిజీగా ఉండుంటారు. అందుకు అలా చెప్పారులే అని సర్దుకునే తత్వం ఆమెకుండాలి. ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. పని చేస్తోంది కదా! తనకి ఆహ్, ఏదో చిన్న చిన్న చికాకులుండొచ్చు. అందుకే తను అలా మాట అనిందేమోలే. పర్వాలేదులే అని పెద్ద మనసుతో చేసుకొని తిరిగి స్నేహాన్ని ఎందుకంటే ఎటువంటిదైనా మౌనం వలన సమస్య పెరుగుతుంది. మాట్లాడితే ఎలాంటి సమస్యలైనా పోతాయండి. అండ్ వెరసి ఇంకో విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్నవి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ విషయంలో పెద్దవాళ్ళు తలదూర్చకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైవసీ ఇవ్వాలి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు చెప్తారు. మననడిగితే చెప్పమా అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు చిన్న చిరునవ్వు నవ్వి, నాన్న అదే అమ్మాయినైతే, అమ్మ నీకర్థమవుతుంది. దీనికి ఉదాహరణ ఒక నా చిన్నతనంలో స్వాతివో ఏదో పత్రికలో అంటే ఆ పత్రికలో నేను చదివానండి. ఒక చిన్న కథ. ఆ కథ ఇప్పుడు చెప్తాను మీకు. ఏంటంటే అది ఓ తండ్రి కూతురికి పెళ్లి చేశాడు. అత్తవారింట్లో వాళ్ళు టైప్ ఒకప్పుడు ఉండేవి కదండీ! షార్ట్ హ్యాండ్ అని టైప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండేవి. అలాగా వాళ్ళ ఆయనకి టైప్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వాళ్ళ మామగారు ఆ టైప్ ఇన్‌స్టిట్యూట్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఏమని రాసింది? కార్డులు కదా రాయడం. అత్తవారింట్లో ఎలా ఉన్నావమ్మా అని అమ్మా, నాన్న అడిగినప్పుడు ఒక ఉత్తరం రాస్తూ, నాన్న నాకిక్కడేం నచ్చట్లేదు. అసలు నిద్ర పట్టటం లేదు. ఎంతసేపు ఆ మిషన్‌లో గోల గోల అని నేనొచ్చేస్తానక్కడికి అని ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం చదివిన తర్వాత తండ్రి ఏం చెప్తాడో తెలిసిందా? అలాగేనమ్మా, కానీ పెళ్ళి అయిన 6 మాసాల వరకు అస్సలు కదలకూడదట అని ఒక ఇది చెప్పి, "నువ్వక్కడే ఉండు. 6 మాసాల తర్వాత తప్పకుండా నేను తీసుకొచ్చేస్తాను. అంతవరకు నువ్వు చక్కగా ఓపికగా నప్పుకో" అని చెప్తాడు. అని మళ్ళీ ఉత్తరం రాస్తాడు. ఈ పిల్ల ఏమనుకుంటుంది 6 మాసాలు కదా! 6 మాసాల తర్వాత నేను మళ్ళా మా నాన్న దగ్గరికెళ్ళిపోతాననుకుంటుంది. మెల్లిమెల్లిగా 6 మాసాలు గడిచాయి. 6 మాసాలు గడిచిన తర్వాత ఒక శుభముహూర్తంలో వాళ్ళ నాన్న ఇంటికొచ్చి కూతురిని పలకరించి, "అమ్మ పద వెళ్దాం వస్తావా?" అని అడుగుతారు. "దేనికి?" అన్ అంటే "నువ్వు ఉత్తరం రాసావు కదా! ఇక్కడ నిద్ర పట్టటం లేదని" అనంటే, "ఓహ్! అదా! నాన్న ఇప్పుడు ఆహ్, నేను చాలా హాయిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదు. అందుచేత హాయిగా ఉన్నాం నేను మా అత్తవారు వాళ్ళ ఇంట్లోను. నేను రాను" అని చెప్తుంది. అతను వెంటనే చాలా పొంగిపోయి అది పిల్లలు ఏదైనా ఒక చిన్న కంప్లెయింట్ చెప్పగానే అత్తవారింటిది వెంటనే తల్లిదండ్రులు దాని మీద రియాక్ట్ అయిపోకూడదు. అది దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది అని మనకి చెప్పేటటువంటి కథండి అది. సో, కొన్ని కొన్ని విషయాలు పిల్లల వాళ్ళ మెచ్యూరిటీకి విడిచిపెట్టాలి. వీలైతే ఎటువంటి పొరపచ్చాలొచ్చినా కలిసి ముందుకు వెళుతున్న జంటల గురించే చెప్పాలి తప్ప, వాళ్ళ ఈగోస్‌ని రైజ్ చేస్తూ అక్కడికది ఇది కాకపోతే మరొకటి అన్న దీనిలో మనం మాట్లాడకూడదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ చాలా వెసులుబాట్లిచ్చింది, చాలా ఇచ్చింది. చట్టాలు వచ్చేయండి. కానీ మోరల్స్ మనకి న్యాయం ఒక్కటే కాదండి. ధర్మం ఉంది. నీతుంది. ఆ నీతిని బట్టి మనం నిలబడాలి కదా! ఏమంటారు? సో, మీకు కూడా ఈ టాపిక్ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అట్లాగే ప్లీజ్ ఆహ్, మళ్ళీ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. ఉంటానా మరి?